శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. ఈ కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ స్వామివారి అనుగ్రహం అందరికీ ఉంటుంది. నిజంగా అయ్యప్ప దీక్ష తీసుకోవడం అనేది ఎంతో పూర్వజన సుకృతం అని చెప్పవచ్చు. నేను కూడా స్వామివారి దీక్ష తీసుకుని ఉన్నాను. ఇది 19వ సారి. నిజంగా ఆయన అనుగ్రహం లేకపోతే ఇన్ని సంవత్సరాలు మనం వేసేవాళ్ళం కాదు. ధర్మాన్ని ప్రతీక ఆ అయ్యప్ప స్వామివారి మనం ఏది తలుచుకుంటే ఏది కోరుకుంటే అది నెరవేర్చే స్వామివారు. అందుకే కొన్ని కోట్ల మంది శబరిమలకు వెళ్ళి స్వామివారి దర్శన భాగ్యాన్ని తరించుకుంటారు. అయితే ప్రస్తుత కాలమాన ప్రకారం నేను ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. అన్నిదా భావించకండి. ఏదైనా తప్పుగా మాట్లాడితే ముందుగానే క్షమించండి. కార్యక్రమాలలో భజన కార్యక్రమాలకి అలంకరణకి చాలా చక్కగా చేస్తున్నారు. క్రతువు పూజా విధానం అనేది వైదికంగా ఉండడం లేదు అని. ఎందుకంటే మన కేరళలో చూస్తే తంత్రం, మనకి ఇక్కడ మంత్రం ప్రధానం. అయ్యప్ప స్వామి దీక్ష అంటేనే కులమత భేదాలకు అన్నిటికీ అతీతిగా ఉండేది. అయితే ఇంత చక్కగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పూజ కూడా వైదికంగా అభిషేకం చేస్తాం. అభిషేకం చేసేటప్పుడు మంత్రానికి ప్రాధాన్యత. ఈ మంత్రం వినడం వల్ల కూడా మాల వేసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు విని తరింపజేస్తారు. వాళ్ళకి శుభకార్యం జరుగుతుంది. ఇది నేను ఇలా చెప్తున్నాను, అన్యదా భావించకండి. ఎందుకంటే భజన కార్యక్రమాలు చూస్తున్నాం, రాత్రి లేట్ అయిపోతుంది. గుళ్ళలో అయితే సమయాపారంతో కరెక్ట్గా వ్యవహరిస్తారు. ఎందుకంటే పొద్దున్న తెల్లవారుజామున 3 గంటలకు లేచి స్వామివారి పూజ చేసుకుని గుడికి వెళ్ళి దండం పెట్టుకుని మళ్ళీ యథావిధిగా వారి వారి ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ ఆఫీసులకు వెళ్ళి సాయంత్రం మళ్ళీ వచ్చి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ పూజ చేసుకుని మళ్ళీ గుడికి వెళ్ళి రాత్రిపూట కొన్ని గంటల మట్టుకే పడుకోవడం ఉంటుంది. కాబట్టి పూజలు సమయానుకూలంగాను పెట్టి అల్పాహారంగా ఏదైనా సరే వారికి చక్కగా వడ్డించడం అనేది చేసినట్లయితే ఇంకొంత విన్నతి మనకేది చెప్పడం అనేది. కొన్ని ఏమైనా చేస్తున్నారు, కొన్ని చోట జరగడం లేదు. కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా వైదికంగా ముఖ్యం. ఇవన్నీ పక్కన పెట్టేస్తే వైదికంగా పూజ, మన సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేస్తాం, స్వామివారి కళ్యాణం ఎలా చేస్తాం, వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం, శివ రుద్రాభిషేకం మంత్రం అలా వింటేనే స్వామివారు అలా పక్కన వచ్చి మనకు ఆశీర్వదించేంత ఇది ఉంటుంది. అలాంటిది అయ్యప్ప స్వామి వారు ఎదుర్కొని అభిషేకం చేస్తుంటే ఆ మంత్రం మనకు వినేసరికి ఎంత ఇదిగా ఉంటుంది. అయితే దానికి సమయపాలన ఉంటుంది, టైం పడుతుంది. ఆ కార్యక్రమం రాత్రిగా ప్రారంభించడం, ఇది లేట్ అవడం, తర్వాత భజన కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అంతే ప్రాధాన్యత వైదిక ధర్మాన్ని కూడా ఇవ్వండి. ఎందుకంటే మనం చేసే ప్రతిదీ వైదికంగానే. ఆ ధర్మశాస్త్ర అయ్యప్ప వైదికంగా మనం చేసుకొని ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందాలని కోరుకుంటూ ఈ చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే క్షమించగలరని మనవి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.